ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. అయితే లాస్ట్ క్లాస్లో మనము పార్లమెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసాం. అయితే మనము లాస్ట్ టాపిక్ జాయింట్ సెట్టింగ్ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. అయితే ఈ క్లాస్లో మనము డివైస్ ఆఫ్ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ నుంచి డిస్కస్ చేసుకుందాం. అయితే డివైస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చూసుకుంటే క్వశ్చన్ అవర్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అవర్ అని చెప్పుకోవచ్చు. 11 to 12 అనేది ఈ క్వశ్చన్ అవర్ అయితే ఉంటుందన్నమాట పార్లమెంట్లో. అయితే మామూలుగా 11 to 6 వరకు అయితే లోక్సభ అనేది సెషన్ అయితే అవుతుంది. అయితే 11 to 12 అనే పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ అవర్స్ అనమాట. అయితే క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అయితే క్వశ్చన్స్ అంటే రిక్వైర్స్ ఏ ఓరల్ ఆన్సర్ ఇన్ ద హౌస్ మార్క్డ్ బై దే asterisk, allows ఫర్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ లిమిటెడ్ టు 20 per day. అయితే ఈ క్వశ్చన్స్ అనేది ఈ స్టార్ట్ క్వశ్చన్స్లో అయితే ఓరల్గా ఆడడం జరుగుతుంది. అలాగే ఓరల్గా ఆన్సర్ ఇవ్వాలి అనమాట. అదే అన్స్టార్ట్ క్వశ్చన్స్ అనేది మనము రిటర్న్ ఫామ్లో ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దిస్ డస్ నాట్ డిమాండ్ అన్ ఓరల్ ఆన్సర్ అండ్ నో సప్లిమెంటరీ క్వశ్చన్ కెన్ ఫాలో ఆన్సర్డ్ ఇన్ రైటింగ్ అండ్ డీమ్డ్ లేట్ ఆన్ ద టేబుల్ ఆఫ్టర్ ద క్వశ్చన్ అవర్. అయితే ఈ ఆన్సర్స్ అనేవి రిటర్న్ ఫామ్లో ఇవ్వాల్సిందనమాట. ఈ అన్స్టార్ట్ క్వశ్చన్స్ ఒకవేళ అడిగితే కనుక ఈ రిటర్న్ ఫామ్లో తను ఒక పర్సన్ అనేది ఇక రిటర్న్ ఫామ్లో ఆన్సర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ క్వశ్చన్స్ అనేది ఓరల్గా ఇవ్వాలి, అలాగే అన్స్టార్ట్ క్వశ్చన్స్ అనేది రిటర్న్ ఫామ్లో ఇవ్వాలి. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అయితే ఈ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అనేది ప్రిటైన్ టు అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్స్ అండ్ కెన్ బి ఆస్క్డ్ విత్ లెస్ దెన్ 1 day నోటీస్. అలాగే లెస్ దెన్ 1 day నోటీస్తో ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఈ ఆన్సర్స్ అనేది ఓరల్గా అడగడం జరుగుతుంది. అండ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉన్నాయన్నమాట. ఇది షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ చూసుకుంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1953. In this convention, later incorporated procedural rules allows members to discuss urgent public matters. అయితే షార్ట్ డ్యూరేషన్ క్వశ్చన్స్ ఏంటంటే అర్జెంట్గా పబ్లిక్ మ్యాటర్స్ ఏ ఉన్నాయో అవి డిస్కస్ చేయడానికి ఉంటుందన్నమాట ఈ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్స్ దాంట్లో. Under this rule, members have the liberty to initiate a brief discussion without the need for a formal motion or subsequent voting. Term 2 hours discussion. అయితే ఈ షార్ట్ టర్మ్ డిస్కషన్ ఏది ఉందో అది 2 hours వర్క్ ఉంటుంది అనమాట. 2 hours అండ్ కెన్ డిజిగ్నేట్ 2 days ఈచ్ వీక్ ఇన్ దిస్ పర్పస్. అయితే 2 days వీక్లో 2 days మాత్రం ఈ షార్ట్ డ్యూరేషన్ క్వశ్చన్స్ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అనేది మనము షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ వెన్ ఏ ఆన్సర్ టు స్టార్ట్ అండ్ అన్స్టార్ట్ క్వశ్చన్ రిక్వైర్స్ క్లారిఫికేషన్ ఆర్ ఫ్యాక్చువల్ మ్యాటర్స్, ఎనీ మెంబర్ కెన్ సబ్మిట్ ఏ నోటీస్ ఫర్ అన్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్. అయితే ఎవరైనా ఈ డిస్కషన్స్ గురించి ఒక అర్జెంట్ మ్యాటర్స్ గురించి పబ్లిక్ ఇంపార్టెన్స్కి ఏది ఉన్నాయో దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ నోటీస్ అయితే లెస్ దెన్ 24 hours మనము ఇన్ఫామ్ అయితే చేయాలి. అలాగే మనం డిస్కషన్ అయితే 2 hours అయితే డిస్కషన్ అయితే చేస్తాము. అలాగే ఎవ్రీ 1 weekకి 2 days అయితే ఉంటాయని గుర్తుపెట్టుకోండి. మోషన్స్. నౌ లెట్ షిఫ్ట్ అవర్ అటెన్షన్ టు జీరో అవర్ అనేది ఏంటి అంటే ఇది క్వశ్చన్ అవర్ అయిన తర్వాత నెక్స్ట్ 11 to 12 క్వశ్చన్ అవర్ అండ్ 12 to 1 జీరో అవర్. అలాగే 1 to 2 లంచ్ అండ్ 2 to 6 అనేది మేకింగ్ లాస్ గురించి లేకపోతే పాస్ బడ్జెట్ గురించి ఇలాంటి గురించి మెయిన్ థింగ్స్ అనేది 2 to 6 వరకు అయితే 6 PM వరకు అయితే జరుగుతుంది అనమాట. అదైతే గుర్తుపెట్టుకొని. అయితే క్వశ్చన్ అవర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటిది జీరో అవర్. ఏ ఇన్నోవేటివ్ ఇండియన్ పార్లమెంటరీ ప్రొసీజర్ అడ్రస్సింగ్ అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్స్ డిస్పైట్ ఇట్స్ ఆబ్సెన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆర్ హౌస్ రూల్స్. ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ సిన్స్ 1962. అయితే ఇది కాన్స్టిట్యూషన్లో లేదు, అలాగే హౌస్ రూల్స్లో కూడా లేదనమాట. ఇది ఏంటి అంటే ఏదైనా పబ్లిక్ అర్జెంట్ మ్యాటర్స్ని అడ్రస్ చేయడానికి
డిస్కస్ చేయడానికి ఇది జీరో అవర్ అని యూజ్ చేస్తాము. దిస్ ఇన్ఫార్మర్ డివైస్ This informal device allows members of parliament to raise questions without the mandatory of 10 days. అయితే మీ క్వశ్చన్ అవర్స్ ఏది ఉందో స్టార్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో దానికి నోటీస్ అయితే ఇవ్వాలి. బట్ ఈ 0 అవర్ క్వశ్చన్స్లో ఏంటంటే ఒక నోటీస్ అయితే ఇవ్వడం మ్యాండేటరీ అయితే కాదు. అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రెగ్యులేట్స్ 0 అవర్. అయితే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమైనా ఉంటారో తను ఇక రెగ్యులేట్ అయితే చేస్తారనమాట. Moving on a motion, this proposal play an important role in obtaining decisions from House. Expressing is collective will. Various categories include substitutive motions, alage substitution motions, subsidiary motion, ancillary motions, superseding motions and అమెండ్మెంట్స్ ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి అన్నమాట జీరో మోషన్లో. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. టైప్స్ ఆఫ్ మోషన్స్లో డైవింగ్ డీపర్ ఇంటూ మోషన్స్ టైప్స్, లెట్స్ ఎక్స్ప్లోర్ ద calling attention motion, a procedure device enabling a member with the prior permission of a speaker to draw attention to a matter of urgent పబ్లిక్ ఇంపార్టెన్స్. అయితే ఈ స్పీకర్ పర్మిషన్తో అయితే ఇదైతే కాలింగ్ అటెన్షన్ మోషన్ అయితే చేస్తారనమాట. ఒకవేళ ఏదైనా అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్గా ఉంటే మ్యాటర్కి, దానికోసం ఇది మనం ఈ అందరినీ అలర్ట్ చేయడానికి కాలింగ్ అటెన్షన్ మోషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇండియన్ ఇన్నోవేషన్ కంబైన్స్ క్వశ్చనింగ్ అండ్ సప్లిమెంటరీ అండ్ బ్రీఫ్ కమాండ్స్ ఆఫరింగ్ ద గవర్నమెంట్ అండ్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ ఇట్స్ కేస్. అలాగే ఇదేంటంటే ఒక క్వశ్చనింగ్, అలాగే సప్లిమెంటరీ క్వశ్చన్స్ లేకపోతే బ్రీఫ్ కమాండ్స్ ఆఫరింగ్ ఏ గవర్నమెంట్ టు ఆపర్చునిటీ టు ప్రెజెంట్ ఇట్స్ కేస్. అయితే established in 1954, it has been valuable part of parliamentary proceedingsకి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ noteworthy motion is adjourned motion అనేది తెలుసు కదా, ఎండ్ ఆఫ్ ద సెషన్, టెంపరరీ హాల్ట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ బిజినెస్, ఇఫ్ అడ్మిటెడ్ ఇట్ రిక్వైర్స్ ద సపోర్ట్ ఆఫ్ 50 members and leads to setting aside normal business for అండ్ ఇన్ డెప్త్ కన్వెన్షన్. అయితే ఈ అటెన్షన్ మోషన్, కాలింగ్ అటెన్షన్ మోషన్స్కి 50 members ఎవరు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అయితే కావాలన్నమాట. ఒక అటెన్షన్ తీసుకురావాలంటే మోషన్ అంటే ఒక కాలింగ్ అటెన్షన్ మోషన్ కాల్ చేయాలంటే. పాయింట్ ఆఫ్ ఆర్డర్ వెన్ రేజ్డ్ వెన్ ద హౌస్ నార్మలీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆర్ ఫాలోడ్. అయితే ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది రేజ్ అయితే చేస్తారు ఒకవేళ హౌస్ అనేది రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోతే. అలాంటి సిచ్యువేషన్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. హాల్స్ ప్రొసీడింగ్స్ అండ్ డజంట్ అలౌ డిబేట్ అండ్ ఎక్స్ట్రాడినరీ మెజర్స్ యూజువల్లీ యూజ్డ్ బై ద అపోజిషన్స్ టు మేనేజ్ గవర్నమెంట్ ఫంక్షన్స్. అయితే ఇది ఒక డిబేట్ ఏది ఉందో దాన్ని డిస్కంటిన్యూ చేయడానికి, అలాగే ఇది ఒక ఎక్స్ట్రాడినరీ మెజర్ అని చెప్పుకోవచ్చు. ఒక ఏది ఉందో అపోజిషన్ పార్టీ గవర్నమెంట్ ఫంక్షన్స్ని మేనేజ్ చేయడానికి. అండ్ రిజల్యూషన్ యూజ్డ్ టు హైలైట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మ్యాటర్స్ టు ద గవర్నమెంట్ ఆర్ హౌస్. 3 types. రిజల్యూషన్ అనేది 3 types ఉంది. ప్రైవేట్ మెంబర్స్ రిజల్యూషన్ డిస్కస్డ్ ఆన్ ఆల్టర్నేటెడ్ ఫ్రైడేస్ ఇన్ ఆఫ్టర్నూన్ సెషన్. అయితే ప్రైవేట్ మెంబర్ రిజల్యూషన్ అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్రైడేస్ అనేది మనము ఈ ప్రైవేట్ మెంబర్స్ రిజల్యూషన్ అనేది డిస్కస్ చేస్తాం అనమాట. గవర్నమెంట్ రిజల్యూషన్ ఇంట్రడ్యూస్ బై మినిస్టర్ కెన్ బి డిస్కస్డ్ మండే టు థర్స్డే. అయితే మండే టు థర్స్డే అనేది మనము ఈ గవర్నమెంట్ రిజల్యూషన్ అనేది డిస్కస్ చేస్తాం. అలాగే స్టాట్యూటరీ రిజల్యూషన్ బ్రాట్ ఫార్వర్డ్ బై ద ప్రైవేట్ మెంబర్ ఆన్ మినిస్టర్ టైడ్ టు అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. అయితే రిజల్యూషన్ ఆఫ్ స్పెషల్ టైప్ ఆఫ్ మోషన్స్ and are voted upon unlike some motions. యూత్ పార్లమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. యూత్ పార్లమెంట్ అనేది 2016లో స్టార్ట్ అయింది. అలాగే రికమెండేషన్ ఆఫ్ 4th ఆల్ ఇండియా వైప్ కాన్ఫరెన్స్, వైప్ తెలుసు కదా, వాళ్ళ 4th ఆల్ ఇండియా వైప్ కాన్ఫరెన్స్లో ఇదైతే యూత్ పార్లమెంట్ అనేది డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఎయిమ్స్ టు ఎడ్యుకేట్ యంగ్ పీపుల్స్ అబౌట్ పార్లమెంట్ వర్కింగ్ అండ్ వాల్యూస్ లైక్ డిసిప్లిన్ అండ్ టాలరెన్స్. అయితే దీని ఏంటి అంటే ఒక పార్లమెంట్ ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి పిల్లలు కానీ యంగ్ పీపుల్స్కి ఐడియా అయితే
ఐడియా ఇవ్వడం, అలాగే వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్ అండ్ టాలరెన్స్ గురించి చెప్పడం అనమాట. ఇంటెంట్ టు ఆఫర్ స్టూడెంట్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఆపరేషన్. అలాగే దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడమే ఇది యూత్ పార్లమెంట్ అని చెప్తాం అనమాట. లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్ గురించి, ఆల్ లెజిస్లేటివ్ పర్సనల్స్ బీయింగ్ హ్యాస్ బిల్ ఇన్ పార్లమెంట్. అయితే లెజిస్లేటివ్ ప్రొసీడింగ్ ఏదైనా సరే బిల్లు లాగా ఇనిషియల్గా ఫామ్ అయితే అవుతుంది అనమాట. బిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ బిల్ ఈజ్ ఎ ప్రపోజ్డ్ లా దట్ బికమ్స్ అఫీషియల్ వెన్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్. అయితే ఏదైనా సరే ఇనిషియేట్ అయ్యేది బిల్తోనే ఇనిషియేట్ అవుతుంది. అలాగే ఆ బిల్ అనేది ప్రెసిడెంట్ అసెట్ వస్తే అది అఫీషియల్గా అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అయితే బిల్స్ చూసుకుంటే ఆర్డినరీ బిల్స్ ఉంది. ఆర్డినరీ బిల్స్ ఏ బిల్ ఎక్సెప్ట్ మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ఎదర్ హౌస్ వితౌట్ ప్రెసిడెంట్ రికమెండేషన్ ఎక్సెప్ట్ దోస్ రిలేటింగ్ టు స్టేట్ టెరిటోరియల్ రీఆర్గనైజేషన్. అయితే ఈ ఆర్డినరీ బిల్ ఏది ఉందో ఆ బిల్ అనేది మనము ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ బిల్స్, అలాగే ఎక్సెప్ట్ స్టేట్ టెరిటోరియల్ రీఆర్గనైజేషన్స్ బిల్స్ ఏవి కావో ఆ బిల్స్ మనము ఏదర్ హౌస్, రాజ్యసభ అయినా సరే లోక్సభ అయినా సరే దేంట్లో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు వితౌట్ ప్రెసిడెంట్ రికమెండేషన్తో ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. అంటే ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండానే ఈ బిల్ అనేది మనము లోక్సభ అండ్ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయితే చేస్తాం. అలాగే ఈ బిల్ అనేది లోక్సభ అండ్ రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అయితే అసెట్ ఇచ్చిన తర్వాత అది ఒక యాక్ట్ అయితే అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ పాస్డ్ బై ద సింపుల్ మెజారిటీ ఏ డెత్ లా కెన్ బి రిజాల్వ్డ్ బై జాయింట్ సిట్టింగ్. అయితే సింపుల్ మెజారిటీలో అయితే పాస్ అవ్వాలి. బట్ ఒకవేళ సింపుల్ మెజారిటీలో పాస్ అవ్వకపోతే కనుక జాయింట్ సిట్టింగ్ చేసి ఆ డెత్ లాక్ని అయితే రిజాల్వ్ చేయడానికి ఉంటుందన్నమాట. అలాగే ప్రెసిడెంట్ కెన్ రిటర్న్ దిస్ బిల్స్ ఫర్ రీకన్సిడరెన్స్ వన్స్. అయితే ఇది రీకన్సిడర్ చేయడానికి ఒకసారి అయితే పంపించడానికి ఉంది. అలాగే రీకన్సిడర్ చేసిన తర్వాత కూడా ఈ బిల్ ఏది ఉందో దాన్ని ఒకవేళ ప్రెసిడెంట్కి పంపిస్తే కనుక అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ అయితే పక్కా ఈ బిల్కి అయితే అసెట్ ఇవ్వడానికి ఉంటుందన్నమాట. ఏ బిల్ పాసెస్ త్రూ ద 3 స్టేజెస్ నోన్ యాజ్ రీడింగ్, ఇంట్రొడక్షన్, డీటెయిల్ డిస్కషన్ అండ్ ఫైనల్ అప్రూవల్. అయితే ఈ బిల్ అనేది ఈ 3 స్టేజెస్ నుంచి వెళ్తుందన్నమాట. ఫస్ట్ ఇంట్రడక్షన్ రీడింగ్ అవుతుంది, తర్వాత డీటెయిల్ డిస్కషన్ అవుతుంది, తర్వాత ఫైనల్ అప్రూవల్ అయితే అవుతుందన్నమాట. అండ్ మనీ బిల్, ఆర్డినరీ బిల్ తెలుసుకున్నాం. మనీ బిల్ డీల్స్ స్పెసిఫికలీ విచ్ ఫైనాన్షియల్ మ్యాటర్ అవుట్లైడ్ ఇన్ ద ఆర్టికల్ 110లో ఏ ఉన్నాయో ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి దాన్ని మనము మనీ బిల్ అని పిలుస్తాం. అండ్ అవి ఎలా ఉంటాయంటే ట్యాక్సెస్ కానీ, బారోయింగ్స్ కానీ, హ్యాండ్లింగ్ ఆఫ్ స్పెసిఫిక్ ఫండ్స్ గురించి ఈ మనీ బిల్లో అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఈ మనీ బిల్ అనేది మనం ఓన్లీ లోక్సభలో మాత్రమే మనం ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. అయితే రాజ్యసభ అయితే ఇంట్రడ్యూస్ చేయలేమన్నమాట. అండ్ కాన్ బి అమెండ్మెంట్ బై ద రాజ్యసభ బట్ రికమెండేషన్ ఆర్ అలౌడ్. అంటే ఈ మనీ బిల్ ఏది ఉందో ఈ బిల్ అనేది ఓన్లీ మనము లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తాం. అలాగే రాజ్యసభలో మనము లోక్సభ నుంచి రాజ్యసభకి పంపించినా కూడా ఆ బిల్ అనేది ఒకవేళ రాజ్యసభ రికమెండ్ చేసినా కూడా లోక్సభకి ఆ బిల్లో అది రికమెండ్ యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ అయినా చేయొచ్చు. అండ్ అది ఒకవేళ రాజ్యసభ అప్రూవ్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా 14 డేస్లో లోక్సభకి అయితే వెళ్తుందన్నమాట. లోక్సభ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా బిల్ అనేది పాస్ జరుగుతుంది. అయితే ఈ మనీ బిల్కి ఏముందో మనీ బిల్ అనేది పీరియడ్ పర్మిషన్ అయితే కావాలన్నమాట. మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేయడానికి పీరియడ్ పర్మిషన్ అయితే కావాలి. స్పీకర్ సర్టిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ స్పీకర్ సర్టిఫికేషన్ కూడా రిక్వైర్డ్ అని చెప్తున్నాను అనమాట. Sends to the president after passing both houses. The president can call a joint sitting if there is a disagreement and can be stopped by Rajya Sabha for a maximum 14 days. అండ్ ఈ బిల్ ఒకవేళ ప్రెసిడెంట్ పోతే కనుక రీకన్సిడర్ చేయడానికి సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆర్డినరీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇంట్రడ్యూస్ బై మినిస్టర్ ఆర్ ప్రైవేట్ మెంబర్ విత్ ప్రియర్ నోటీస్ కెన్ బి రీప్లేస్డ్ ఓన్లీ బై ద మినిస్టర్. అండ్ ఈ ఆర్డినరీ బిల్స్ అనేది లోక్సభలో అయినా సరే రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అలాగే ప్రైవేట్ మెంబర్ అయినా సరే మినిస్టర్ అయినా ఈ బిల్లు అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి ఉంటుంది అనమాట.
అయితే ఆర్డినరీ బిల్లో ఏముందంటే అదర్ దెన్ మనీ బిల్లో ఉంటాయి చూడు, అవి ఆర్డినరీ బిల్లో వస్తాయి. అండ్ ఫైనాన్షియల్ బిల్ నాట్ ఇంక్లూజన్ టు మ్యాటర్స్ లిస్టెడ్ ఇన్ ఆర్టికల్ 110 క్లాస్ ఏ క్లాస్ 1 ఆఫ్ ఏ టు జీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే 110లో ఏ బిల్స్ లేవో మనీకి రిలేటెడ్ బిల్స్ అవి ఫైనాన్షియల్ బిల్గా వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవి ఫైనాన్షియల్ బిల్స్ అనే 2 కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. కేటగిరీ ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 1 అండ్ 2 అయితే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కేటగిరీ కంటైన్స్ ఆర్టికల్ 110 1 ఏ ఆఫ్ ఎఫ్ category and financial bill under article 117 clause 1 similar to the money bill. This category of bills known as financial bills under article 117 clause 1 of constitution and can only be introduced in Lok Sabha based on president recommendation. అయితే ప్రెసిడెంట్ రికమెండేషన్తో ఫైనాన్షియల్ బిల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. And the second category bills containing provision that would involve expenditure of consolidation of fund of India are categorized as financial bills under article 117(3) of కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ గ్రాంటింగ్ పార్లమెంట్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఈ బిల్స్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ బిల్ అనేది ఏదర్ రాజ్యసభ అయినా సరే లోక్సభలో అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయొచ్చు. దోస్ ఎఫెక్టింగ్ విటల్ ఇష్యూస్ అవుట్లైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సపోజ్ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఒకవేళ స్టేట్ సబ్జెక్ట్స్లో ఎఫెక్ట్ అవుతాయి కనుక దాన్ని అయితే అప్పుడు హాఫ్ ఆఫ్ స్టేట్స్ ఏ ఉన్నాయో ఆ స్టేట్స్ రెక్టిఫికేషన్ అయితే కావాలన్నమాట, ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే. సో అదైతే గుర్తుపెట్టుకోండి. వైల్ ద మోషన్ ఫర్ ఇంట్రడక్షన్ నీడ్స్ ఎ సింపుల్ మెజారిటీ, ఎఫెక్టివ్ క్లాసెస్ అండ్ మోషన్స్ ఆఫ్ కన్సిడరింగ్ పాసింగ్ ద డిమాండ్ అండ్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ అండ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అయితే ఇది స్టేట్ లిస్ట్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా ఇప్పుడు 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఓట్స్ అయితే ఉండాలన్నమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేది అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఆ చాప్టర్ అయితే మీరు చూసుకుంటే కనుక దాంట్లో 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి యూనియన్ అండ్ స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. ఈ లిస్ట్లో సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ సబ్జెక్ట్స్కి 97, 44, 57, 47 ఈ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సబ్జెక్ట్స్ ప్రకారం ఆ సబ్జెక్ట్స్లోనే ఒక యూనియన్ లిస్ట్ ఉంటే యూనియన్ సబ్జెక్ట్స్లోనే లా అయితే చేయాలి. అండ్ కాంకరెంట్ సబ్జెక్టులో అయితే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్, స్టేట్ అండ్ యూనియన్ అయితే ఇద్దరు చేయొచ్చు అనమాట. అండ్ స్టేట్లో అయితే స్టేట్ ఒకటే లెజిస్లేటివ్ చేయడానికి ఉంటుంది. సపోజ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక చేయాలి అనిపిస్తే కనుక, ఒక స్టేట్స్కి ఇంపార్టెంట్ అనిపిస్తే కనుక స్టేట్ లిస్ట్లో కూడా 2/3 మెజారిటీ ఏది ఉందో దాంతో పాస్ చేయొచ్చు అనమాట. అలాగే స్టేట్ రెక్టిఫికేషన్ కూడా కావాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి అయితే జాయింట్ సిట్టింగ్ అయితే ఉండదు, అయితే అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అపాన్ ప్యాసేజ్ ఇన్ ద బోత్ బిల్స్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ అసెట్స్. అయితే ఇది ఒక బిల్ అనేది పాస్ అవుతే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ బిల్ అనేది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ప్రెసిడెంట్ దానికి అసెట్ ఇస్తే ఆ బిల్ అనేది యాక్ట్గా మారుతుంది, అది గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ ఇన్ పార్లమెంట్. బడ్జెట్ రిఫర్స్ టు annual financial statement in the constitution fall under article 1112. అయితే బడ్జెట్ అనేది వర్డ్ అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు, అది గుర్తుపెట్టుకొని. అండ్ మనము బడ్జెట్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్గా అని మనం పిలుస్తాం. అయితే ఆర్టికల్ 112లో మాత్రమే ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ప్రెజెంట్స్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టు బోత్ హౌసెస్. అయితే ప్రెసిడెంట్ ఎవరంటే ప్రెసిడెంట్ ప్రెజెంట్ అయితే చేశారనమాట ఈ బోత్ ద హౌసెస్లో. అంటే ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత రిసిప్ట్స్ ఉన్నాయి అనేది అవన్నీ ప్రెజెంట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అండ్ expenditure estimates submitted has a demand of grants
కవర్ ఎక్స్పెన్సెస్ చార్జ్డ్ బై ద కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా. అయితే ఎక్స్పెండిచర్ ఏది ఉందో అది మాత్రం కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అయితే సచ్ యాజ్ ఎన్రోల్మెంట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆల్వెన్స్ ఆఫ్ కీ అఫీషియల్స్ అండ్ డెబిట్ ఛార్జెస్ ఫర్ విచ్ ద గవర్నమెంట్ ఈస్ లయబుల్. అయితే ఈ శాలరీస్ అనే కానీ ఎలాగైనా ఏవైనా గవర్నమెంట్ స్పెండింగ్ ఏది ఉందో అది అవి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. డెబిట్స్, సర్వీసింగ్ అండ్ రిడీమిషన్ యాజ్ వెల్ యాజ్ కంపెన్సేషన్, ఆల్వెన్స్, పెన్షన్స్ for the Controller Auditor General of India are part of the financial commitments outlined in the Constitution. అయితే కాన్స్టిట్యూషన్ ఇండియా అనేది 3 టైప్స్గా ఫండ్స్ అనేది డివైడ్ అయితే చేసింది. ఒకటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అయితే పబ్లిక్ అకౌంట్స్ ఫండ్, అకౌంట్స్ ఆఫ్ ఇండియా అండ్ కాంటిజెన్సీ ఫండ్. ఇవైతే ఇంపార్టెంట్, ఈ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు అనమాట. ఆర్టికల్ 266 ఏం చెప్తుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. అలాగే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 266 కూడా చెప్తుంది. అండ్ కంటిజెన్సీ ఫండ్ ఏది ఉందో ఆర్టికల్ 267. అయితే కంటిజెన్సీ ఫండ్ అనేది ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసే ఫండ్ అనమాట. అయితే పబ్లిక్ అకౌంట్స్ అనేది పిఎఫ్ కానీ అలా ఉంటాయి కదా, ప్రొవిడెంట్ ఫండ్స్ అలా ఉంటాయి కదా, అలాగే పోస్టల్ బాండ్స్ అని అలాంటివి గవర్నమెంట్స్ బాండ్స్ కానీ ఇష్యూ చేయడం, అలాంటివి అకౌంట్స్ అవనేది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో అయితే ఉండడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అయితే గవర్నమెంట్ అకౌంట్స్ కన్సిస్ట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఆల్ రిసిప్ట్స్, రెవెన్యూ, లోన్ కవరేజ్ ఇన్ దిస్ ఫండ్ అండ్ ఎక్స్పెండిచర్ రిక్వైర్స్ పార్లమెంటరీ అప్రూవల్ త్రూ ద అప్రోప్రియేషన్ బిల్. అయితే ఒకవేళ బిల్ ఎక్స్పెండిచర్ ఇంత అయితే మనము మనీ అయితే అలాట్మెంట్ చేయాలి ఏదైనా ఒక మినిస్టర్కి. అయితే బిల్ అనేది ఫస్ట్ ఎలా అవుతుందంటే పార్లమెంట్లో, లోక్సభలో ప్రవేశం పెట్టాలి, అయితే ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ బిల్ని ఏమంటాం, ఒక బిల్ అది మనీ అయితే తీసుకోవాలంటే దాన్ని అప్రోప్రియేషన్ బిల్ అంటాం అనమాట. ఆ అప్రోప్రియేషన్ బిల్ పాస్ అవుతే కనుక మనీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, this includes funds where the government functions as a banker, such as a provident fund and a small saving. ఈ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో అయితే ఏముంటాయంటే ఒక బ్యాంకర్ లాగా బిహేవ్ చేస్తుందో ఇక్కడ గవర్నమెంట్ దాంట్లో, అండ్ ప్రొవిడెంట్ ఫండ్స్ కానీ అలాగే స్మాల్ సేవింగ్స్ కానీ, ఎగ్జాంపుల్ పోస్టల్ ఇన్సూరెన్స్ అలాంటివి టైప్స్ ఉంటాయి కదా, అలాంటి దగ్గర నుంచి ఫండ్స్ ఏ ఉన్నాయో ఈ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో అయితే వెళ్తాయి అనమాట. ఎక్స్పెండిచర్ ఫ్రమ్ దిస్ అకౌంట్ డస్ నాట్ నెసెసిటీ పార్లమెంట్ అప్రూవ్. అయితే ఈ ఏదైనా ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఏదైనా ఎక్స్పెండిచర్ చేయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనకు ఏంటంటే పార్లమెంటరీ అప్రూవల్ అయితే అవసరం లేదు. అండ్ కంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఆర్టికల్ 267లో అయితే ఉంది. దిస్ ఫండ్ ఈజ్ డిస్పోజబుల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు కవర్ అన్ఫార్చునేట్ ఎక్స్పెండిచర్ బిఫోర్ పార్లమెంటరీ అథరైజేషన్. అయితే ఇదేంటి అంటే కంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫార్సిన్ ఎక్స్పెండిచర్, ఏదైనా అతి అవసరానికి ఈ ఎక్స్పెండిచర్ అనేది చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే పర్మిషన్ ఇస్తారనమాట. While funds can be withdrawn during emergencies, subsequent approval from the parliament is mandatory. అయితే ఆ ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ అయితే ఈ కంటిజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటి అంటే తర్వాత అప్రూవల్ అయితే కావాలి అని చెప్తున్నాం అనమాట. తర్వాత ఈ ఎమర్జెన్సీలో ప్రెసిడెంట్ అయితే రిలీజ్ చేయొచ్చు, బట్ తర్వాత పార్లమెంట్ నుంచి అప్రూవల్ అయితే కావాలి. Budget presentation in India involves the finance minister presenting it to the parliament on a designated date fixed by the president. అయితే ఈ బడ్జెట్ ప్రెజెంటేషన్ అనేది ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు ఉంటారో తను అనేది ప్రవేశం పెట్టాల్సి వస్తుంది పార్లమెంట్లో. అలాగే ఆ డేట్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ ఫిక్స్ చేసిన డేట్కి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అండ్ బడ్జెట్ స్పీచ్ టిపికలీ కవర్స్ ఏ జనరల్ ఎకనామికల్ సర్వేస్. అయితే బడ్జెట్లో ఏమేమి ఉంటాయంటే జనరల్ ఎకనామికల్ సర్వే అండ్ ట్యాక్సేషన్ ప్రపోజల్స్.
ద జనరల్ బడ్జెట్ నౌ ప్రెజెంటెడ్ ఇన్ ద మార్నింగ్ ఆన్ ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి. అయితే ఇప్పుడైతే మనం ఫిబ్రవరిలో లాస్ట్ వర్కింగ్ డే ఏది ఉందో దాంట్లో ఆ డే రోజు మనము ఈ జనరల్ బడ్జెట్ అనేది ప్రవేశం చేయడం జరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్. అలాగే బడ్జెట్లో ఏమేమి ఉంటాయంటే జనరల్ ఎకనామికల్ సర్వే అండ్ టాక్సేషన్ ప్రపోజల్స్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇన్ 2017 ఎన్డీఏ గవర్నమెంట్ మేడ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు ద బడ్జెట్ ప్రెజెంటేషన్. అయితే ఈ 2017లో ఎన్డీఏ గవర్నమెంట్ ఏది ఉందో ఆ గవర్నమెంట్ ఒక చేంజెస్ అయితే చేయడం జరిగిందనమాట. షిఫ్టింగ్ ఇట్ టు ద February 1st టు సెక్యూర్ లెజిస్లేటివ్ అప్రూవల్. అయితే ఫిబ్రవరి 1స్ట్కి బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయాలి పార్లమెంట్లో అనేది రూల్ అయితే పెట్టిందనమాట. ఎందుకంటే అప్రూవల్ అయితే రావడానికి. సో అది గుర్తుపెట్టుకుని అడిషనలీ రైల్వే బడ్జెట్ వాజ్ మర్జ్డ్ విత్ ద యూనియన్ బడ్జెట్ అండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఆర్ అబాలిష్డ్. అయితే ముందు రైల్వే బడ్జెట్ అండ్ గవర్నమెంట్ బడ్జెట్ అనేది సపరేట్ ఉండేది, బట్ ఇప్పుడైతే ఒకే బడ్జెట్ అనమాట రైల్వే అండ్ గవర్నమెంట్కి. జనరల్ బడ్జెట్ డిస్కషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ ద బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ పార్లమెంట్ డిస్కషన్ ఈజ్ డీటెయిల్. అలాగే బడ్జెట్ అనేది ప్రజెంట్ చేసిన తర్వాత పార్లమెంట్ అనేది డిస్కస్ అయితే చేస్తుంది. హౌఎవర్ సిన్స్ ఇట్ కెన్ ఓట్ ఆన్ ఎంటైర్ బడ్జెట్ బిఫోర్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్. అయితే ఇదనేది ఓటింగ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఒక కొత్త బడ్జెట్ ముందే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ముందే ఓట్ అయితే అవుతుందన్నమాట. ఏ ఓట్ ఆన్ అకౌంట్ ఈజ్ సాట్. This allows the government to get approval from parliament to spend a certain sum of part of year usually for 2 months. అలాగే ఓట్ ఆఫ్ అకౌంట్ కూడా మనము ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్కి ఒక ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఓట్ ఆఫ్ అకౌంట్తో ఎక్స్ట్రా మనీ నెక్స్ట్ ఇయర్ ఎక్స్ట్రా మనీ ఏది ఉందో ఆ మనీ అనేది డ్రా చేసి అది యూజ్ చేయడానికి ఉంటుంది అనమాట గవర్నమెంట్. అలాగే ఒకవేళ ఫైనాన్షియల్ బడ్జెట్ అయినా సరే మార్చి నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ నుంచి అనుకుందాం. అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ అంటే ఆ బిల్ అనేది ఒకవేళ లేట్గా పాస్ అవుతే అలాంటి సిచ్యువేషన్లో ఓట్ ఆన్ అకౌంట్తో టెంపరీగా మెయింటైన్ చేయడానికి ఓట్ ఆన్ అకౌంట్తో ఆ బిల్ అనేది తీసుకొని ఆ బిల్ మనీ అనేది మనం యూజ్ చేయడానికి ఉంటుందన్నమాట. రివ్యూ బై డిపార్ట్మెంటల్ కమిటీస్. అయితే ఈ రివ్యూ చూసుకుంటే ఇనిషియల్ బడ్జెట్ డిస్కషన్ హౌస్ టేక్స్ ఎ బ్రేక్ డ్యూరింగ్ దిస్ టైమ్ స్పెసిఫిక్ కమిటీస్ రివ్యూ ద స్పెండింగ్ రిక్వెస్ట్ ఆఫ్ వేరియస్ మినిస్టర్స్ అండ్ డిపార్ట్మెంట్. దిస్ కమిటీస్ హ్యావ్స్ టు రిపోర్ట్ బ్యాక్ విత్ ఇన్ ఎ సెట్ పీరియడ్. అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ రివ్యూ కమిటీస్ ఉంటాయి అన్నమాట. ఇవేం చేస్తాయంటే ఇనిషియల్ బడ్జెట్ డిస్కషన్ చేస్తే అలాగే వీళ్ళు ఏ మినిస్ట్రీకి ఎంత మనీ కావాలి, అలాగే ఎంత ఉంటే సరిపోతుంది దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ఓటింగ్ ఆన్ స్పెండింగ్ రిక్వెస్ట్. వన్స్ ద కమిటీ రిపోర్ట్స్ ఆర్ రెడీ ద హౌస్ డిస్కషన్ అండ్ ఓట్స్ ఆన్ స్పెండింగ్ రిక్వెస్ట్ మినిస్ట్రీ టు మినిస్ట్రీ. అలాగే ఈ బడ్జెట్ అనేది డిస్కషన్ చేసిన తర్వాత ఓట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే మినిస్ట్రీకి ఎంత మనీ ఆ మినిస్ట్రీకి ఇవ్వాలి అనేది ఆ ఓట్ అయితే జరుగుతుంది. ద స్పీకర్స్ కంక్లూడ్ దిస్ ప్రొసీజర్ బై పుట్టింగ్ ఆల్ ద అవుట్స్టాండింగ్ స్పెండింగ్ రిక్వెస్ట్ టు ఏ ఓట్ త్రూ ఏ గిలిటిన్ అనేది ఒకేసారి ఆ బిల్స్ ఏమున్నాయో ఆ బిల్స్ని ఒకేసారి గిలిటిన్ మోషన్తో పాస్ అయితే చేయడం జరుగుతుంది. గిలిటిన్ అనేది గిలిటిన్ అనేది మీరు నెట్లో కూడా చూడొచ్చు. అయితే ఒక పర్సన్ కింద ఉంటారనమాట, ఇంత హెడ్ పెట్టుంటే పైనుంచి బ్లేడ్ అనేది కింద పడుతుంది, అప్పుడే తన హెడ్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సేమ్ టైం ఆ గిలిటిన్ మోషన్ అనేది దాన్ని గిలిటిన్ అంటాం. అలాగే ఈ గిలిటిన్ ఒకేసారి ఈ మోషన్తో అన్ని బిల్స్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. Cut motion. A member can propose cut motion to reduce the government proposed spending on grounds of economy, policy difference or a voice grievance.
అయితే కట్ మోషన్ గురించి డిస్కస్ చేద్దాం. కట్ మోషన్ అనేది ఒక గవర్నమెంట్ స్పెండింగ్ని రిడ్యూస్ చేయాలనుకుంటే, అలాగే ఎలాంటి టైంలో అంటే గ్రౌండ్స్ ఆఫ్ ఎకానమీ, అలాగే పాలసీ డిఫరెన్స్, అలాగే వాయిస్ గ్రీవియన్స్తో కట్ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం చేయొచ్చు. ఆ కట్ మోషన్లో ఇఫ్ ఏ కట్ మోషన్ పాసెస్ ఇట్ మే లీడ్ టు నో కాన్ఫిడెన్స్ మోషన్ అలాగే అగైన్స్ గవర్నమెంట్. అయితే ఈ కట్ మోషన్ అనేది ఒకవేళ పాస్ అవుతే కనుక ఇది ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్కి అయితే తీసుకోవచ్చు. అలాగే దేర్ ఆర్ 3 types ఆఫ్ కట్ మోషన్. ఎకనామికల్ కట్ మోషన్లో చూసుకుంటే కాల్స్ ఫర్ ఏ కాస్ట్ సేవింగ్ మెషర్స్, అండ్ పాలసీ కట్ మోషన్ సిగ్నిఫైయింగ్స్ కంప్లీట్ డిసప్రూవల్ ఆఫ్ బడ్జెట్, అండ్ టోకన్ కట్ అనేది సింబాలికలీ డిసప్రూవల్. ఈ మోషన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి మీరైతే. అప్రోప్రియేషన్ బిల్. After the budget discussion, the voting on spending request, the government introduced the appropriation bill. అయితే ఒకవేళ ఈ బిల్ అనేది పాస్ అవుతాయి, బడ్జెట్ బిల్ అనేది పాస్ అయిన తర్వాత ఒకవేళ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనము మనీ విత్డ్రా చేయాలి అనుకుంటే అలాంటి టైంలో ఈ అప్రోప్రియేషన్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట లోక్సభలో. ఒకవేళ అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ అవుతే కనుక అప్పుడు గవర్నమెంట్కి అయితే మనీ అయితే వస్తుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అన్నమాట. అది గుర్తుపెట్టుకుని. ఫైనాన్షియల్ బిల్. ఫాలోయింగ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ జనరల్ బడ్జెట్, ద ఫైనాన్షియల్ బిల్స్ aimed at implementing the government taxation ప్రపోజల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. అయితే ఫైనాన్షియల్ బిల్లో ఏముంటాయంటే ట్యాక్సేషన్ గురించి అయితే ఉంటాయి అన్నమాట. జనరల్ బడ్జెట్ కాకుండా ఈ ఫైనాన్షియల్ బిల్ అనేది ట్యాక్సెస్ గురించి, ట్యాక్సెస్ ఎంత ఇంట్రడ్యూస్ చేయాలి దాని గురించి అయితే దీంట్లో ఫైనాన్షియల్ బిల్ అయితే ఉంటుంది. ఇట్ అండర్ గోస్ కన్సిడరేషన్ ఆఫ్టర్ ద అప్రోప్రియేషన్ బిల్ ఈజ్ పాస్డ్. అదర్ గ్రాంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సప్లిమెంటరీ గ్రాంట్స్. పార్లమెంట్స్ శాంక్షన్ ఈజ్ ఎసెన్షియలీ ఫార్ అన్ ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ ద అథరైజ్డ్ సమ్స్. అయితే ఒకవేళ బడ్జెట్లో ఎక్స్ట్రా మనీ అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది ఆ ఫైనాన్షియల్ ఇయర్లో. ఆ బడ్జెట్లో అయితే కొంచెం ఫండ్ ఉంది బట్ సఫిషియెంట్ కాలేదు. అలాంటప్పుడు ఈ అదర్ గ్రాంట్స్ అనేది యూజ్ చేసుకొని గవర్నమెంట్ అనేది ఫండ్ అయితే తీసుకోవడం జరుగుతుంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి. అయితే వెన్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఈజ్ రిక్వైర్డ్ ద సప్లిమెంటరీ ఎస్టిమేట్ ఈజ్ ప్రెజెంటెడ్ బిఫోర్ పార్లమెంట్. అయితే ఒకవేళ అడిషనల్ ఎక్స్పెండిచర్ అనేది కావాలి, ఒక అడిషనల్ ఎక్స్పెండిచర్ అయితే చేయాలి, బడ్జెట్ మనీ అయితే సరిపోవట్లేదు, అలాగే మన ఎక్స్ట్రా మనీ అయితే కావాలి. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తుందంటే సప్లిమెంటరీ ఎస్టిమేట్ అనేది పార్లమెంట్కి అయితే ప్రెజెంట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎక్సెస్ గ్రాంట్స్. ఇఫ్ స్పెండింగ్ సప్రెసెస్ ద అలోకేటెడ్ అమౌంట్ for a service during a financial year, the Ministry of Finance or Railway represented demanded of excess grant. ఒకవేళ స్పెండింగ్ అనేది ఎక్స్పెండిచర్ కన్నా గవర్నమెంట్ ఫైనాన్షియల్ బిల్లో ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతాయి కనుక అలాంటి సిచ్యుయేషన్లో ఎక్సెస్ గ్రాంట్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ రైల్వే కానీ ఇవి డిమాండ్ ఫర్ ఎక్సెస్ గ్రాంట్ గురించి పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అడిషనల్ గ్రాంట్స్. గ్రాంటెడ్ వెన్ ఏ అన్ఫార్చునేట్ ఎక్స్పెండిచర్ అరైజెస్ ఫర్ ఏ న్యూ సర్వీస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద బడ్జెట్. అయితే అడిషనల్ గ్రాంట్ అనేది ఏంటి అంటే ఒకవేళ ఒక కొత్త సర్వీస్ గురించి ఏదైనా అవసరం వస్తే కనుక ఒకవేళ అది బడ్జెట్లో అయితే చెప్పలేదు బట్ అది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనుకోవచ్చు, అన్ఫార్చునేట్ ఎక్స్పెండిచర్ అనుకోవచ్చు. అలాంటి టైంలో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కార్ కొన్నారు సరే బట్ పెట్రోల్ ఎక్స్పెండిచర్ గురించి మీరు ఆలోచించలేదు. అయితే కార్ అయితే కొన్నారు షోరూంలో బట్ ఇంటికి రావాలంటే పెట్రోల్ అయితే కావాలి. అలాంటి టైంలో మీకు అడిషనల్ గ్రాంట్స్ అయితే కావాలన్నమాట. అలాంటి సేమ్ సిచ్యుయేషన్ గవర్నమెంట్కి అయితే ఒక న్యూ థింగ్స్ ఏదైనా సరే అన్ఫార్చునేట్ ఎక్స్పెండిచర్ కావాలనుకుంటే అలాంటి టైంలో అడిషనల్ గ్రాంట్స్ గురించి పెట్టుకోవచ్చు అనమాట బిల్. Vote for credit. It's issued when an unforeseen demand on Indian resources occurs due to the magnitude or indefinite nature of services. అయితే ఈ ఓట్ ఆఫ్ క్రెడిట్ ఏంటంటే ఒక డిమాండ్ అనేది అన్ఫార్సిన్ డిమాండ్. అయితే డిమాండ్ ఏది ఉందో అది ఇక అన్ఫార్సిన్ డిమాండ్ ఉంటే కనుక అలాంటి టైంలో ఈ ఓట్ ఆఫ్ క్రెడిట్ అయితే యూజ్ చేస్తారు. డీటెయిల్స్ కెనాట్ బి స్టేటెడ్ హ్యాజ్ ఇట్స్ రెగ్యులర్ బడ్జెట్ అండ్ పార్లమెంట్ అప్రూవల్ ఈజ్ సాట్. అండ్ ఈ డిమాండ్ అనేది
అయితే ఈ రెగ్యులర్ బడ్జెట్లో ఈ డిమాండ్ అయితే లేదనమాట. బట్ పార్లమెంట్ తర్వాత అయితే ఈ అన్ఫార్సిన్ డిమాండ్ అయితే వచ్చింది. దానివల్ల పార్లమెంట్ అప్రూవల్ కోసం ఓట్ ఆఫ్ క్రెడిట్ అయితే యూజ్ చేస్తాం. ఎక్సెప్షనల్ గ్రాంట్స్ నెక్స్ట్ వన్ allotted for special objectives and are not part of current services for a financial year. అయితే కొత్త ఆబ్జెక్టివ్ కోసం ఈ గ్రాంట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. దాన్ని ఎక్సెప్షనల్ గ్రాంట్స్, అది ఒక బడ్జెట్లో లేనప్పుడు ఈ ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అనేది యూజ్ చేస్తాం. టోకన్ గ్రాంట్స్ issued when funds for a proposed expenditure on a new service can be made available through a reappropriation. Token sum may be requested from the house or if approved funds become available. అలాగే న్యూ సర్వీస్ ఏదైనా సరే అది ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు, అలాంటి సిచ్యుయేషన్లో అది బడ్జెట్లో లేదు, బట్ కొత్తది న్యూ సర్వీసెస్ అనేది పెట్టాలన్నప్పుడు అలాంటి సిచ్యుయేషన్లో ఈ న్యూ సర్వీస్ కోసం కాస్ట్ మనీ ఏది ఉందో దాన్ని టోకన్ గ్రాంట్స్ లాగా మనం బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసి మనం మనీ అయితే విత్డ్రా చేస్తాం అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏం లేదు, ఎంకాంపస్ ద రైట్ అండ్ ఇమ్యూనిటీస్ ఎంజాయిడ్ కలెక్టివ్లీ బై హౌస్ ఆఫ్ పార్లమెంట్. అయితే ఈ పీపుల్స్ ఎవరు ఉంటారో పార్లమెంట్ మెంబర్స్, వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. అవి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి స్పెషల్గా పవర్స్ అయితే ఉంటాయి. అలాగే వాళ్ళకి పార్లమెంట్ ఇస్తుందన్నమాట. ఆ పార్లమెంట్ ఆ పవర్స్ కానీ అవి మిస్యూజ్ చేస్తే వాళ్ళకి ప్రివిలేజ్ మోషన్స్ కూడా పాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆబ్జెక్టివ్ సేఫ్ గార్డింగ్ ద ఫ్రీడమ్, అథారిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ పార్లమెంట్. అయితే ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ని రైట్ వేలో యూజ్ చేయాలి కూడా. రైట్ వేలో యూజ్ చేయకపోతే అయితే దాన్ని ఇక పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మిస్యూజ్ చేసినట్టే. అయితే దాన్ని సేఫ్ గార్డ్ అయితే చేయాలి. అలాగే అథారిటీ అండ్ డిగ్నిటీ ఆఫ్ పార్లమెంట్కి. అండ్ పవర్ ప్రివిలేజెస్ ఇమ్యూనిటీ యాక్ట్ ఆర్టికల్ 105లో ఉందన్నమాట. పవర్స్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ అనేది ఆర్టికల్ 105లో ఉంది. అయితే టైప్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. కలెక్టివ్ ప్రివిలేజ్ pertaining to the ability to publish reports, debates and proceedings along with protection against arrest during the session of civil matters. అయితే ఈ కలెక్టివ్ ప్రివిలేజెస్లో ఏముంటాయంటే ఒక రిపోర్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఎబిలిటీ టు పబ్లిష్ రిపోర్ట్స్, డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్ అలాంగ్ విత్ ప్రొటెక్షన్ అగైన్స్ అరెస్ట్. అయితే కలెక్టివ్ ప్రివిలేజెస్లో ఏంటంటే మనం ఒక పర్సన్ రిపోర్ట్స్ని పబ్లిష్ అయితే చేయొచ్చు, డిబేట్ చేయొచ్చు, అలాగే ప్రొసీడ్ కూడా చేయొచ్చు అనమాట. అలాగే ఆ రైట్ అనేది అగైన్స్ అరెస్ట్, ఆయన ఏ రిపోర్ట్ అయినా పెట్టచ్చు. బట్ ఏంటంటే అది అరెస్ట్కి ప్రొటెక్షన్గా కూడా ఉంటుందన్నమాట. ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఇంక్లూడ్ ద రైట్ టు ఫ్రీ ఎక్స్ప్రెషన్, ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఫర్ స్టేట్మెంట్ ఆన్ ఆర్ votes in parliament, exemption from jury duty during parliamentary session. Members have the right to decline to give evidence in court without parliament consent. అయితే ఎవరైనా సరే పార్లమెంట్ ఓటు గురించి ఎక్సెప్షన్ ఫ్రమ్ జ్యూరీ డ్యూటీ గురించి వాళ్ళకైతే ఉంటుందన్నమాట ఇది ఇండివిజువల్ ప్రివిలేజెస్. అలాగే ఏంటంటే ఏదైనా ఎవిడెన్స్ కోర్టులో ఇవ్వాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ పార్లమెంట్ మెంబర్స్ అనేది రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట, కోర్టుకి ఇవ్వకుండా, వితౌట్ పర్మిషన్ ఆఫ్ పార్లమెంట్ కన్సెంట్. అది గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ అటానమీ. Parliament can make rules governing its own procedure and commercial activities as well as adjudication on related issues. This independence is subject to constitution provision and standing orders governing parliamentary fundings. పార్లమెంట్స్ అటానమీ అయితే పార్లమెంట్కి అయితే రైట్స్ అయితే ఉందన్నమాట. ఏదైనా ఓన్ ప్రొసీజర్ కానీ, కమర్షియల్ యాక్టివిటీస్ని కానీ, ఎడ్యుకేటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి డెసిషన్స్ తీసుకోవడానికి, అలాగే లాస్ చేయడానికి రూల్స్ అయితే ఉందన్నమాట. సో దిస్ ఇండిపెండెన్స్ ఈజ్ సబ్జెక్ట్స్ టు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ అండ్ స్టాండింగ్ ఆర్డర్స్ గవర్నింగ్ పార్లమెంటరీ ఫంక్షన్. అయితే పార్లమెంట్ ఫంక్షన్స్ చేయడానికి ఈ పార్లమెంట్ అటానమీ అనేది చాలా యూస్ఫుల్. లాంగ్వేజెస్ ఇన్ పార్లమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం.
అయితే పార్లమెంట్లో ఏ లాంగ్వేజెస్ యూజ్ చేయాలి అనేది ఈ లాంగ్వేజెస్ ఇన్ పార్లమెంట్లో అయితే ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ కండక్టింగ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్. అయితే పార్లమెంట్లో బిజినెస్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది యూజ్ చేయొచ్చు అని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్తుందన్నమాట. హౌఎవర్ మెంబర్స్ కెన్ అడ్రస్ ద హౌస్ ఇన్ దర్ నెగిటివ్ లాంగ్వేజ్ విత్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. అయితే పర్సన్స్ అనే వాళ్ళు ఎవరైనా మెంబర్స్ అయినా వాళ్ళు వాళ్ళ మదర్ టంగ్లో కూడా చెప్పచ్చు పార్లమెంట్లో. బట్ ఏంటి అంటే తన పర్మిషన్ అయితే కావాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సపోజ్ స్పీకర్ ఉన్నారు, స్పీకర్ పర్మిషన్తో ఒకవేళ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా ఆ మెంబర్ ఎవరు ఉంటారో పార్లమెంట్ మెంబరు, ఆ మెంబరు తన మదర్ టంగ్లో లేకపోతే వేరే లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు, అడ్రస్ అయితే చేయొచ్చు అనమాట. బోత్ హౌసెస్ హ్యావ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టిమ్యులేట్ ట్రాన్స్లేషన్. అలాగే ఈ ట్రాన్స్లేషన్ వాళ్ళు మదర్ టంగ్లో చెప్తున్నారు కదా, అలాగే ఈ హౌస్ ఏం చెప్తుందంటే బోత్ హౌసెస్ వాళ్ళ అరేంజ్మెంట్ కూడా చేస్తుంది అనమాట ట్రాన్స్లేషన్ చేయడానికి మెంబర్స్. ఆల్దో ఇంగ్లీష్ వాజ్ ఇంటెండెడ్ టు బి డిస్కంటిన్యూడ్ as a floor language after fifth year of the constitution commencement, the official language act 1960 allowed its continuation. అలాగే ఈ ఇంగ్లీష్ అనేది 15th ఇయర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 15th ఇయర్ ఏది ఉందో అప్పుడు కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ఈ ఇంగ్లీష్ అనేది తీసేయడం జరిగింది. ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ ఫర్ బిజినెస్ అని తీసేయడం జరిగింది. బట్ ఈ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963 ఏది ఉందో దాంతో ఈ హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా బిజినెస్ చేయొచ్చు, పార్లమెంట్ బిజినెస్లో యూజ్ చేయొచ్చు అనేది పెట్టారనమాట. డిఫరెన్స్ బిట్వీన్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ హౌస్ గురించి డిస్కస్ చేస్తాం. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ హౌస్. When an individual or authority disregard or attacks the privileges of members or a house collectively is constituted as a breach of privilege. అయితే ఒక పర్సన్ మిస్యూజ్ చేస్తే కనుక ఏదైనా అటాక్ చేయడానికి అథారిటీని డిస్క్రియేట్ చేయడం కానీ, అలాగే అటాక్స్ ద ప్రివిలేజెస్ ఆఫ్ మెంబర్స్, వేరే మెంబర్స్ ప్రివిలేజెస్ని అటాక్ చేస్తే కనుక ఆర్ హౌస్ కలెక్టివ్లీ అది మనం బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అని పిలుస్తాం అనమాట. అయితే కంటెంప్ట్ ఆఫ్ హౌస్ ఆన్ ద అదర్ హ్యాండ్ బ్రాడ్లీ రిఫర్స్ టు ఎనీ యాక్ట్ ఆర్ ఎమిషన్ దట్ అబ్స్ట్రాక్ట్స్ ఆర్ ఇంపెండ్స్ ఎదర్ హౌసెస్ ఫంక్షన్స్ అండ్ హిండర్ మెంబర్స్ ఆర్ ఆఫీసర్స్ ఇన్ దే డ్యూటీస్. ఒకవేళ కంటెంప్ట్ ఆఫ్ హౌస్ ఏంటంటే, కంటెంప్ట్ ఆఫ్ హౌస్ నార్మల్గా చెప్పాలంటే ఒక హౌస్ ఉంది కదా, రాజ్యసభ ఉంది, రాజ్యసభ ఏదైనా సరే రాజ్యసభ బిజినెస్ని ఆబ్స్ట్రాక్ట్ చేయడానికి లేకపోతే వాళ్ళ అఫీషియల్స్ కానీ అలా ఏదైనా మిస్యూజ్ చేస్తే కనుక, అంటే డిస్టర్బ్ చేయడానికి చూస్తే కనుక అలాంటి సిచ్యుయేషన్లో మనం కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. కంటెంప్ట్ మే ఆకర్ ఈవెన్ వితౌట్ వైలేటింగ్ అయితే కంటెంప్ట్ అనేది ఒక స్పెషల్ వైలేట్ స్పెషల్ ప్రివిలేజెస్ కాకుండా కూడా కంటెంప్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎలా అంటే డిస్ఒబేయింగ్ ద కమిటీ ఆర్డర్స్ ఆర్ పబ్లిషింగ్ రిఫ్లెక్షన్ ఆన్ మెంబర్స్ క్యారెక్టర్. అయితే ఒక పర్సన్ గురించి తప్పుగా చేయడం, అలాగే కమిటీ ఆర్డర్స్ని డిస్ఒబే చేయడం వల్ల అది కూడా కంటెంప్ట్ ఆఫ్ హౌస్ అని చెప్పచ్చు. పార్లమెంటరీ కమిటీస్. అయితే ఇక్కడి వరకు మన పార్లమెంటు చాప్టర్ అయితే ఫినిష్ చేసాం. అయితే నెక్స్ట్ క్లాస్లో మనము పార్లమెంటరీ కమిటీస్ గురించి డిస్కస్ చేస్తాం. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం పార్లమెంటరీ కమిటీ అనేది మనం టాపిక్ అనేది డిస్కస్ చేయబోతాం.